హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం ర్యాండమ్‌గానే షూట్ చేసినా కానండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ నేను పూజ గది అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యి చాలా రోజులైందిలెండి. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఆషాఢ మాసంలో ఎప్పుడైనా సరే మేము దుర్గమ్మ గుడికి వెళ్తాము. విజయవాడ వెళ్తామండి. అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి అయిపోయేలోపు నెల ఉంటుంది కదండి. ఆ నెల వెళ్ళిపోయేలోపు ఎప్పుడో ఒకసారి టైం చూసుకుని మా వారికి సెలవు ఉన్నప్పుడు ఇంకా అలా అయితే వెళ్తాంలేండి. ఇంకా అలా అని చెప్పేసి మా వారు చెప్పారు, నెక్స్ట్ ఫ్రైడే అన్నా వెళ్దాము అని చెప్పేశారు. అలా అని చెప్పేసి నేను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నానండి. నేను ఇల్లు బూజులు కొట్టేది అదంతా కూడా ఏమీ చూపించలేదులేండి. ఇంక ఇక్కడ పూజ గది అయితే శుభ్రం చేసుకుంటాను. వాటర్లో పసుపు వేసేసుకుని ఇంకా పూజ గది అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలు కూడా నీట్గా తుడిచి ఇంకా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానులేండి. అమ్మవారికి ఎప్పుడు కూడా నేను ఆషాఢ మాసంలో సారె పెట్టుకుంటానండి. ఇంకా అలా సారె పెట్టుకోవడానికి వెళ్ళాలి. స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఎప్పుడు వెళ్దామా అన్నట్లే అనుకుంటామండి. ఇంకా ఇప్పుడు టైం కుదిరింది. నేను సారెకి కావాల్సిన అంటే అమ్మవారి సారె పెట్టుకుంటాం కదా. అంటే అమ్మవారికి చీర, జాకెటు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తానండి. అంటే పూలు ఒకరోజు ముందు తెచ్చిపెట్టుకుంటా. కానీ చీర ఇంకా గాజులు, ఈ పసుపు, కుంకుమలు ఇలాంటివి అయితే ఒక 2 రోజుల ముందే తెచ్చిపెట్టుకోవాలి కదండి. అలా అని చెప్పేసి నేను ఫస్ట్ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ గది కూడా శుభ్రం చేసుకుంటున్నానులేండి. అప్పటికప్పుడే అంటే కావు కదండి. మేము ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి అడుగుతున్నామండి మా వారిని, ఇంకెప్పుడు వెళ్దాము, విజయవాడ ఎప్పుడు వెళ్దాము అంటే అడుగుతూనే ఉన్నాము. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి. ఎందుకంటే అండి భయం అండి, మళ్ళీ ఆషాఢ మాసం వెళ్ళిపోయేలోపు మళ్ళీ అమ్మవారికి నేను సారె పెట్టలేస్తానా లేదా అని అన్న భయం వేస్తుంది ఎక్కువ శాతం. కానీ ఎప్పుడైనా సరే ఆషాఢ మాసంలో కంపల్సరీ పెడతానండి. ఆషాఢ మాసం వెళ్ళిపోయేలోపు ఆ తల్లి ఇంకా నా మాత అయితే అలా సారైతే పెట్టించేసుకునిద్దిలండి. ఆ తల్లి అనుగ్రహం మాకు ఎప్పుడు ఉంటుంది. ఇంక ఇక్కడ పూజ గది అంతా కూడా శుభ్రంగా సర్దేసుకున్నానులేండి నీట్గా. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదండి చిన్నది, చాలా బాగుంటుందండి. అది తిరుపతిలో తీసుకొచ్చారండి. అలానే ఇంకా పైన కూడా పెద్ద ఫోటో ఉంటుందండి. పైన పెట్టేసాను. ఇట్లా షెల్ఫ్లో పెట్టడానికైతే వీలుండదులండి, చాలా పెద్దది. ఇక్కడ చూపిస్తున్న చూడండి, వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్దది. అలానే వినాయకుని విగ్రహం అండి. వినాయకుని విగ్రహం మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. ఇంకా అలా పైన అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడా అలా పసుపు నీళ్ళతో నీట్గా తుడిచిపెట్టేసుకుని బొట్లు పెట్టేసి మళ్ళీ అట్లా పైన పెట్టేస్తానులేండి. పూజ గదంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారులేండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అంటే అంత ఉదయాన్నే అంటే పిల్లలకి టిఫిను, లంచ్ బాక్సులు వంట చేసే పని ఉంటుంది కదా. అలా అని చెప్పేసి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా శుభ్రం చేసుకుని ఇంకా ఈ పనులు అయితే చేసుకున్నానులేండి. ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే అంట్లు ఉన్నాయి చూడండి, స్టాండ్ నిండా ఉన్నవి. నైట్ కడిగాను, మళ్ళీ ఉదయం కడిగానండి. అంటే టిఫిన్లు, వంట చేయడం ఇవి ఎక్కువ గిన్నెలు అయితే పడినవి, అవి కూడా కడిగి పెట్టేసానులేండి. ఇవైతే సర్దేస్తున్నాను. అంటే తడి లేదండి. తడి ఉంటేనేమో అసలుకి ఈవినింగ్ దాకా సాయంత్రం దాకా కూడా సర్దను. తడి లేకపోతే వెంటనే కూడా సర్ది పెట్టేసుకుంటాను. ఆ గ్యాస్ బండ మీద అలానే ఉన్నా కానీ కొంచెం మెస్సీగా ఉంటుంది, రోత రోతగా ఉంటుంది కదండి చూడడానికి. బండ నిండా కూడా అన్నీ ఉన్నట్లే ఉంటుంది. ఎక్కువ శాతం చెప్పాలి అంటే పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఇంట్లో పనులు ఉంటాయండి. అంటే ఉదయం హడావిడిగా ఉంటుంది కదా, ఎక్కడవక్కడే ఉంచేస్తాం కదా. పిల్లలు వెళ్ళిన తర్వాత నీట్గా సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఇంక అలానే ఉంచేస్తాను.
ఇక్కడ కుక్కర్ తీసాను కదండి, ఇంకా శనక్కాయలు తీసుకొచ్చారండి మా వారు, పచ్చి శనక్కాయలు. ఇవి తీసుకొచ్చి కూడా ఒక 2 రోజులు అయిపోయింది. నేను అంటే మరీ ఇంత పచ్చిగా ఉన్నాయి అనుకోలేదులండి, అలానే కవర్లో ఉంచేసాను. స్నాక్స్ లాగా పిల్లలు వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంకల్లా ఉడకబెట్టేసి పెడతాను. తీసుకొచ్చిన 2 రోజులకు కూడా నేను చూడలేదులండి, కవర్లో అలానే ఉన్నాయి. బ్లాక్ కవర్ కాబట్టి కనిపించలేదులేండి. అంటే అవి ఎండిని ఏమనుకున్నాను, పచ్చి అండి చూడండి. మళ్ళీ అసలుకి మురుకు అంటే మట్టి ఇసుక ఇదే ఉందిలేండి. చాలాసేపు కడిగాను, నానబెట్టేసానులేండి. ఇక్కడ చూపిస్తానులే చూడండి. మట్టి అయితే అంటే ఇసుక ఎంత ఉందో ఒక 3 సార్లైనా కడిగానులేండి. 3 సార్లు నీట్గా కడిగిన తర్వాతనే నేను మళ్ళీ అలా నానబెట్టేసి ఉంచేసాను. కొంచెం అంటే తినేటప్పుడు మళ్ళీ ఇసుక మట్టి తగులుతూ ఉంటుంది కదండి నోటికి, అలా అని చెప్పేసి నీట్గా శుభ్రంగా కడిగేసేసిన తర్వాత ఉడకబెడతానులేండి. దోశలకైతే పప్పు పోసేస్తున్నాను. కొన్ని అవసరం ఉండవండి, వాటిని తీస్తానా మళ్ళీ అలానే ఉంచేస్తాను. అదేమైనా అవసరం ఉంటుందేమో అని చెప్పేసి ఆ డబ్బా తీస్తున్నాను, పెడుతున్నాను. దాంతో అంతగా పని ఏమి లేదులేండి, మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టేసాను. పప్పు కూడా పోసేసానులేండి దోశలకి. ఇక్కడ మేగడ ఉంది, ఒక వారం రోజులు అయిందిలేండి మేగడ తీస్తున్నాను. వెన్నపూస నేనే తీస్తానులేండి ఇంట్లో, నేను తీస్తాను. మళ్ళీ అమ్మ కూడా పంపిస్తుంది సెలవులకు వెళ్ళినప్పుడు. ఇట్లా అమ్మ పంపించింది ఎక్కువ ఉంటుందండి, నేను తీసేది అయితే కొద్దిగానే అయ్యిద్ది, కొంచెమే అయ్యిద్దిలేండి. ఇక్కడ వెన్నపూస అయితే తీస్తున్నాను, మజ్జిగ చేస్తాను. ఆ మజ్జిగ పారబోస్తానులేండి. అంటే ఎక్కువ రోజులు వారం 10 రోజులు దాకా తీసి ఉంచుతాం కదా, ఆ మజ్జిగనైతే పారబోసేస్తాను వెన్నపూస తీసేసిన తర్వాత. మిక్సీలో వేద్దాం అనుకున్నా, ఒక్కొక్కసారి ఏమైందంటండి మిక్సీలో వేస్తే తొందరగా వచ్చేస్తుంది వెన్నపూస, ఒక్కొక్కసారి ఏమో అసలుకి రాదు, మళ్ళీ డబల్ పని అంతా అయ్యిద్ది. అలా అని చెప్పేసి మిక్సీలో వేసానులేండి. వేసి మళ్ళీ తర్వాత నేను ఇలా ఇంకా మజ్జిగ కవ్వంతో అయితే తిప్పేస్తున్నాను. ఇక్కడ శనక్కాయలు కూడా ఇంకా ఉడకబెడుతున్నానులేండి. ఉప్పు వేసేసి శనక్కాయలు కూడా పెట్టేశాను కుక్కర్లో. చెప్పాను కదా మిక్సీలో కూడా వేసాను, మిక్సీలో కూడా రావట్లేదులే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ టీవీ చూసుకుంటూ అలా హాల్లో కూర్చుని అయితే ఇంకా మజ్జిగ చేస్తున్నానులేండి. కొంచెం ఇక్కడ నా అవతారం అయితే బాగాలేదు, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకో కానండి టీవీ చూసుకుంటూ ఆ సాంగ్స్ వింటూనే లేదా ప్రోగ్రామ్ చూస్తూనే పని చేసామనుకోండి, ఇంట్లో పని చేసినట్లు ఉండదు కదండి. నేను పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం అలానే అంటే ఇంకా కూర్చుని చేసే పనులు ఉంటాయి కదండి, మనం ఇట్లా మజ్జిగ తిప్పుకోవడం లేకపోతే ఇంకా కూరగాయలు కట్ చేసుకుని ముందే పెట్టుకుంటాం కదండి, ఆకుకూరలు మళ్ళీ అల్లం వెల్లుల్లి గిల్లుకునేవి, ఇలాంటివి అయితే ఇంకా నేను ఇలా టీవీ చూసుకుంటూనే చేసుకుంటానండి. ఇంకా సుమా ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంటా, నాకు యాంకర్లో సుమా అంటేనే చాలా ఇష్టం. ఇంకా సుమా ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసుకుంటే ఏదో ఒకటి అది పెట్టుకుని ఇంకా అట్లా పని చేసుకుంటూ ఉంటానులేండి. అసలుకి డ్రెస్ నాకు కొంచెం నైటీ లాగా అనిపించిందిలేండి ఇట్లా కూర్చున్న తర్వాత. స్టిచ్ చేసుకోవాల్సింది కొంచెం లూజ్గానే ఉంది. మిషన్కి దారం ఎక్కించి ఇప్పుడు ఆ పనంతా ఎందుకులే, ఇంట్లోనే కదా ఉండేది, బయటికి వెళ్ళటం లేదు కదా, అలా అని చెప్పేసి ఇంకా డ్రెస్ వేసుకున్నానా అసలుకి నైటీ లాగా అనిపించిందిలేండి. అందుకే అంటున్నా, కొంచెం ఇక్కడ నా అవతారం అయితే బాగాలేదు, ఇగ్నోర్ చేసేయండి, ఏమీ అనుకోమాకండి. హాయ్ అండి, ఒక సిస్టర్ నన్ను హోమ్ టూర్ చేయండి సిస్టర్ అని చెప్పేసి అడిగారండి. చేస్తారండి ఖచ్చితంగా. అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, పిల్లలకి స్కూల్ లేనప్పుడే వాళ్ళని బతిమిలాడి మరి నేను వీడియో అయితే తీస్తానులేండి, హోమ్ టూర్ వీడియో. కొంచెం లేట్ అయిద్దండి, ఏమీ అనుకోమాక. ఈసారి ఎందుకో కానండి మజ్జిగ అంటే వెన్నపూస తీయడం మాత్రం చాలా తొందరగా అయిపోయిందండి. ఒక్కొక్కసారి ఎంతసేపు తిప్పినా కానీ రాదండి. ఇంకా ఈసారి ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పోసి చేస్తున్నాను, వెన్న తొందరగా వచ్చేసిందిలేండి.
ఇంకా శనక్కాయలు కూడా ఉడికిపోయినాయిలేండి. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా నేను ఇక్కడ మజ్జిగ చేసే వరకే వీడియో అయితే షూట్ చేశానులేండి. ఆ వెన్నపూస తీసింది అదంతా కూడా ఏమీ చూపించలేదులేండి. తీసి ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కొంచెం ఇంకా మళ్ళీ ఇంకొకసారి తీసినప్పుడు నెయ్యి కాగబెడదాంలే అని చెప్పేసి ఇక్కడ పనంతా అయిపోయేసరికి 1 అయిందిలేండి. వీడియో ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.